హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. మా ఏం చేస్తున్నాం ఈరోజు నీకు మసాలా పూరి చేస్తున్నాను. కర్రీ లేకుండా ఓన్లీ పూరియే. ఇక కర్రీ అవసరం లేదు. దానికి కావాల్సింది కొంచెం కారం, పసుపు, కొంచెం ఎల్లో ఉంటే బాగుంటుంది కదా పూరి. దానికి కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి, జీరా, కొంచెం జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ నేను ఇందులో జీలకర్ర, ధనియాల పొడి వేసుకుంటున్నా. ఓకే. సో ఇదో కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా అండ్ కొంచెమే పసుపు, ఎందుకంటే పూరి మంచిగా కనబడుతుంది. పసుపు కలర్ అది మీ ఇష్టం, అది వేసుకోవచ్చు లేకపోతే. కొంచెం కారం, ఇదండి. సో కర్రీతోని పని లేకుండా పూరి చేసుకుంటున్నాం అన్నమాట. ఇదండి. కొంచెం సాల్ట్, కొత్తిమీర ఇవి కూడా వేసేస్తున్నాం. ఈ పూరికి కొత్తిమీర హైలైట్, బాగా కనబడుతుంది, కనిపిస్తుంది. అండ్ ఆల్సో టేస్ట్ కూడా. ఇవి చేస్తే ఏంటంటే గిన్నెలు ఎంగిల్ అయితే అని భయం నాకు. ఇదండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కలుపుకుందాం మనం. సో ఇవన్నీ కలుపుకుందామండి. నెయిల్ పాలిష్ లాగా ఉంది కొత్తిమీర. నేను ఎంత గ్రీన్ నెయిల్ పాలిష్ పెట్టుకోలే, ఏంది ఇట్లా వచ్చింది అనుకున్నా. ఒకసారి ఇదంతా ఇలా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకుందాం. కొంతమంది ఇందులో శనగపిండి కూడా వేసుకుంటారు, బాగుంటుంది. మనం ఎక్కడైనా ఊర్లో వెళ్ళేటప్పుడు పూరి కర్రీ అలా పెట్టుకునే బదులు ఇలా మసాలా పూరి వేసుకుంటే కర్రీతో పని లేదు, ఓన్లీ ఇవే చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. 1 వీక్ అయినా ఉంటాయి మంచిగా. మామూలుగా మార్వాడీసు అటు సైడ్ వాళ్ళు బాగా ఇవే చేస్తాను, నార్త్ సైడ్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. ఇలాంటి తొందరగా గడ్డ కట్టినట్టు అయిపోతుంది. సో అదండి, ఈజీగా అయిపోతుంది అన్నమాట. మొత్తం కలిపాక చూపిస్తా. సో ఇదండి, పిండి అయితే మొత్తం కలిపేసుకున్నాం అనమాట. ఒక 5 minutes దీనికి రెస్ట్ ఇద్దాము, మంచి సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఇదండి, సాఫ్ట్గానే కలుపుకోవాలి పిండి కూడా. ఒక్క 5 minutes అంతే. సో ఇదండి, 5 minutes అయితే అయింది. మనం డో రెడీ చేసుకొని చూద్దాం. సాఫ్ట్ అయిందమ్మా. ఇదండి 5 minutes తర్వాత కదా. ఇప్పుడు ఇది మొత్తం చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ పెట్టుకుందాం. మా అమ్మాయికి కాలు బాగాలేదన్నమాట, అదండి ఫ్రాక్చర్ అయింది, మెట్ల మీదకి వెళ్ళి పడ్డది. అందుకనే కూర్చొని కోరికలు కోరుతుంది, అన్నీ అది చేయండి ఇది చేయండి అనేసి. అందుకని మా అమ్మాయి గురించి చేస్తున్నాను. ఇదండి, ఇవన్నీ ఒకసారి ఇలా ఉండలు చేసి పెట్టుకుందాం. ఒకసారి పూరి ప్రస్తుతం దవదా పొత్తేయచ్చు. రోజుకొకటి తినాలనిపిస్తుంది. మా అమ్మాయి కూర్చుంటే రోజుకొక, నాకనే కాదు చాలా మందికి అలానే అనిపిస్తుంది. ఎవరికన్నా చిన్న దెబ్బ తగిలి వాళ్ళు రెస్ట్ తీసుకుంటుంటే రోజుకొక క్రేవింగ్ అవుతూ ఉంటుంది. నేను ఏదో చేయించుకుంది గుర్తుకులేదు, ఏందవి చెప్తా. నిన్న ఏమో మసాలా ఎగ్ కర్రీ చేయించుకున్నాను, మొన్నేమో దాల్ కిచిడి విత్ రైతా, అంతకుముందేమో ఆలు పరాటా, అంతకుముందేమో క్యాలీఫ్లవర్ పకోడీ. రోజుకొక క్రేవింగ్ అవుతుంది. మా అమ్మాయి కూర్చొని మంచి పనులు చేయించుకుంటుంది నాతో. సో అండి, ఈ సైజ్ చేసుకోండి. పూరీస్ మరి పెద్దగా ఉంటే బాగుండవు, మీ చాయిస్ అయితే మీరు పెద్దగా తినేటట్టే పెద్ద చేసుకొని, చిన్న తినేటట్టు చిన్నగా చేసుకోండి. ఇలా ఒక 4 ఇట్లా ఇష్టం, ఒక 4 తీసుకొని ఇలా రెడీగా పెట్టుకుంటే దాదాపు పూరి ప్రెషర్తో వస్తేయచ్చు. ఇదండి మా పూరి ప్రెస్. ఇంకా పెద్దది కూడా ఉంటుంది, ఇది మీడియం సైజ్ చాలు మాకు. ఇంట్లో పూరీలు అంటే చిన్నగానే ఉండాలి. సో ఇదండి, ఇలా చిన్న చిన్న బాల్స్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుందాము. రెడీ చేసి పెట్టుకున్నాక చూపిస్తాను నేను అనేది. సో ఇదండి, చిన్న చిన్న సైజు ఎంత బాగా వచ్చాయి కదా, మసాలా పాపడాలు లెక్క అనిపిస్తుంది నాకు. మమ్మీ నీ పూరీలు పాపడాలు చేసిన సర్లే కానీ. సో ఇదండి, మసాలా పాపడాలు లెక్క కనిపిస్తున్నాయి, బట్ ఈ పూరీలు ఇదండి మా మమ్మీ చేస్తుంది. ప్రెస్ ప్రెస్ ప్రెస్. ఇదండి చిన్ని పూరీలు, బుడ్డి బుడ్డి. ఇవి పొంగితే బాగుంటాయి చూడ్డానికి, ఇట్లా కూడా బాగుంది కదమ్మా. సో పూరీలు ఫ్రై చేసేటప్పుడు అయితే చూపిస్తాను మీకు ఎలా వచ్చాయి ఏంటి అనేది. సో ఇదండి, పూరీలు అన్నీ అయితే ఇలా చేసి పెట్టేసుకున్నాము, అంటే ఫ్రై చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట.
ఇలా ఒక్కొక్కటి ఆయిల్ కూడా ఫస్ట్ రెడీగా పెట్టేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోకుండా. సో మా ఫస్ట్ మసాలా పూరి అయితే అవుతుంది. సో ఇదండి మా మసాలా పూరి, చూసారు ఎంత బాగైందో. ఫ్లోట్ అవుతుంది. అన్నీ ఇలానే వేసుకున్నాం కదమ్మా. మా అమ్మాయి పూరి వంగితే పింపుల్స్ వచ్చినాయని చెప్తాంది. ఇలా పింపుల్స్ వచ్చినాయంట ఆమెకి, పెద్ద పింపుల్ అనమాట. పిల్లెక్కన. సో ఇదండి, ఎంత బాగా పొంగుతున్నాయి కదా. సో ఇదండి మా లాస్ట్ పూరి పూరి అయిపోయింది. సో ఇదండి మా అమ్మాయి కోరిక అయితే తీరిపోయింది అనమాట. మసాలా పూరి అయితే రెడీ అయిపోయింది. సో మీకు కూడా నచ్చితే మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో వాళ్ళతో ఇట్లా అడిగి చేయించుకొని టార్చర్ పెట్టాలన్నమాట. ఇది ఒక వంక పెట్టుకొని. ఓకే, థ్యాంక్ యూ చెప్పేసి థ్యాంక్ యూ ఆల్. సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ మసాలా పూరి ట్రై చేయండి. బాయ్.